అందరికీ నమస్కారం. దయ్యాలు వేదాలు వల్లించినట్టు నిన్న దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేశాడు. ఆ నిందలు ఎవరు వేయించారా అంటే జగన్మోహన్ రెడ్డి వేయించాడు. వీళ్ళు కాదు, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి, నువ్వు 10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తలని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుగా 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడైనా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలంక కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. వచ్చి ఆహా విజయవాడలో 3 ఓడిపోయాం, విజయవాడలో ఎమ్మెల్యేలు 3 ఓడిపోయాం, ఎంపీ ఓడిపోయాం, విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు. మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది? నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం, తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం, ½ కేజీ పంచదార, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరా చంద్రబాబు గారి మీద మాట్లాడేది? మీరా చంద్రబాబు గారి నిజాయితీ గురించి మాట్లాడేది? ఇవాళ మళ్ళీ 10 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలే ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దగ్గరుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులను కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరా విపత్తుల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు, అగ్గిపెట్టెలు కొన్నారు, కొవ్వొత్తులు కొన్నారు. ఏ ఒత్తులు కొన్నారా? ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి? ఛాలెంజ్ చేయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, బయటికి రా. మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం. 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాం దగ్గర నుంచి 2024 అక్టోబర్ దాకా మాట్లాడదాం రా. నువ్వు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏమైందో చూసావు కదా. అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టికి నువ్వు ఎంత తవ్వినా సరే అవినీతి కనపడాలి. అవినీతి పరుడికి ఏంటి? పచ్చకాయమీరలోడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. అవినీతి పరుడు కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జల్లుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా? కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోనీ మీరు. నువ్వు ప్రకటించిన ₹1 ఏం చేసావు? మళ్ళీ నువ్వే తినేసావు.
నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు.